పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేస్తున్న ఈ మూవీ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా ఇప్పుడు కొత్తగా తమన్ని మరో మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ దీనికి కారణమేంటనేది వివరించారు. అయితే ఇప్పటికప్పుడు సంగీత దర్శకుడిని మార్చడానికి మెయిన్ రీజన్ రిలీజ్ డేట్ ఒక వారం ముందుకు జరగడమే అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాని వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి చేరాడు. ఈ మూవీకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్టెప్పులేయిస్తే తమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఇద్దరు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ల కలయిక అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. సడన్ గా దేవిశ్రీ స్థానంలో తమన్ని తీసుకోవడానికి కారణం సినిమాని ప్రీపోన్ చేస్తుండటమే అనే టాక్ వినిపిస్తోంది. యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 19న రావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీకి షిఫ్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్పై ఉస్తాద్ భగత్ సింగ్ కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమాని ఒక వారం ముందుగా థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే ప్రాథమిక సమాచారం వెళ్లిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా మరో మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకోవడానికి ఇదే కారణమని అనుకుంటున్నారు. మార్చి 3వ వారంలో ఉగాది, రంజాన్ పండగలు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది కాబట్టి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర 2 వారాలు తిరుగుండదు. అదే సమయంలో దురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మూవీకి డబ్బింగ్ సినిమా పెద్ద పోటీ అని భావించలేం. అందులోనూ టాక్సిక్ కోసం కేటాయించిన థియేటర్లు ఖాళీగా ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మార్చి 19న విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే త్వరగా రీరికార్డింగ్ పూర్తి చేయడానికి తమన్ను తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.